ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో జూదం, క్రికెట్ బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపడుతున్నారని, వాటిలో భాగంగా కీలక చర్యలు చేపట్టి నరసరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 6 నిందితులను ప్రత్యేక విభాగ పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లు, జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ గట్టిగా హెచ్చరించారు. బెట్టింగ్ నిర్వహించే వారితో పాటు సహకరించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బెట్టింగ్ నిర్వహణకు ఇల్లు, గదులు, హోటళ్లు అందించిన వారిపై కూడా చట్టపరమైన కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు. యువత క్రికెట్ బెట్టింగ్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండి తమ సమయాన్ని విద్య, ఉద్యోగం, వ్యక్తిగత అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని సూచించారు. అరెస్ట్ అయిన నిందితులు షేక్ కాసిం షా 55 సంవత్సరాలు, ఐలా బజారు, నరసరావుపేట; షేక్ మస్తాన్ వలి 42 సంవత్సరాలు, ఇస్లాంపేట, నరసరావుపేట; పసుపులేటి నాగరాజు 33 సంవత్సరాలు, బాలయ్యనగర్, నరసరావుపేట; శిఖ చక్రవర్తి 45 సంవత్సరాలు, కోట బజార్, నరసరావుపేట; షేక్ రఫీ జాన్ రఫీ 38 సంవత్సరాలు, ముప్పల్ల గ్రామం; పతేల వెంకటేశ్వరరావు 35 సంవత్సరాలు, మల్లాది గ్రామం, అమరావతి మండలం. పరారీలో ఉన్న నిందితులు పఠాన్ ఫైజర్, షేక్ జానీ, భవనం కృష్ణారెడ్డి, పులి బాబుల్ రెడ్డి, గుజ్జల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. సిఐ గారికి ప్రభాకర్ గారు రాబడిన సమాచారం మేరకు మరియు స్పెషల్ బ్రాంచ్ వారి సమాచారం మేరకు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నిన్న సిఐ గారు, వారి స్టేషన్ ఎస్ఐలు, ముఖ్యంగా హరిబాబు, యష్నా మరియు ఎస్బి సిఐ గారు, షఫీ ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా కానిస్టేబుల్ సహకారంతో ఈ ముద్దాయిల్లో ఒకరైన షేక్ కాసిం షా సన్ ఆఫ్ సైదా, ఐలా బజారు, నరసరావుపేట పట్టణం, ఇతని ఇంటి వద్ద క్రికెట్ బెట్టింగ్, ఈ ఐపీఎల్ కి సంబంధించి జరుగుతున్న సమాచారం మేరకు వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. అతని ఇంట్లో రైడ్ లో ఈ 6 వ్యక్తులు ఉన్నారు. ఇందులో ఈ 6 వ్యక్తులు కూడా ఎవరు బోర్డులు పెట్టేసి సెల్ ఫోన్ల ద్వారా నడిపిస్తా ఉన్నారు. అయితే బోర్డులు ఇప్పుడు ఎత్తేసి, బోర్డు అంటే ఇంక ఇప్పుడు సెల్ ఫోనే బోర్డు, సెల్ ఫోన్ లో యాప్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ యాప్ ఎవరిస్తారో తెలియదు, వీడికి ఎవడో యాప్ ఇస్తాడు, డబ్బు తీసుకుంటాడు, దాని మీద ఆ యాప్ మీద ఇతను ఫండర్స్ కి ఫండ్ తీసుకొని లింక్ ఇస్తా ఉంటాడు, చెప్తా ఉంటాడు. అంతా ఈ కాసిం షాతో పాటు షేక్ మస్తాన్ వలి అనేటువంటి వీళ్ళిద్దరు, ఇతను కూడా మసీద్ వెనక బజారు, ఇస్లాంపేట, నర్సాపేట పట్టణం, వీళ్ళిద్దరు మెయిన్ బుకీస్. వీళ్ళ యాప్స్ ఈ కింద చెప్పబడినటువంటి పసుపులేటి నాగరాజు గాని, శిఖ చక్రవర్తి గాని, షేక్ రఫీ జాన్ గాని, పతేల వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర యాప్స్ తీసుకొని ఈ ఫండర్స్ దగ్గర నుంచి ఫండ్ తీసుకొని వీళ్ళ దగ్గర లింక్ తీసుకొని చెప్తా ఉంటారు అన్నమాట. అది వీళ్ళు చేసేటువంటి విధానము. ఆ విధంగా బెట్టింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళతో పాటు ప్రభాకర్ రెడ్డి, బాబుల్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఫజూరు, జానీ అనేటువంటి వాళ్ళు కూడా ఇందులో ఇంకా మాకు అవసరం ఉంది. వాళ్లే కాకుండా ఇంకా చాలా మంది బిగ్ షాట్స్ ఉన్నారు కొంతమంది ఇందులో. వాళ్ళ సమాచారం కూడా ఉంది మా దగ్గర. అది కూడా మా ఎస్పీ గారి ఆర్డర్స్ మేరకు ఫర్దర్ గా వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఎవరిని వదిలేది లేదు. అయితే వీళ్ళందరూ కూడా ఎవరు ఇక్కడ లేరు, ఉంటే ఖచ్చితంగా ఈ పాటికే పికప్ చేసేవాళ్ళం. ఈ చెప్పిన పేర్లు కానీ వాళ్ళు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఫండర్స్ అందరూ కూడా బెంగళూరు, హైదరాబాద్ లో, చెన్నైలో ఉన్నట్టు తెలుస్తుంది. మనకి వాళ్ళ ఫోన్ నంబర్ కూడా ఈ టైంలో ఆన్ లో ఉండదు. రెగ్యులర్ గా వాడే ఫోన్లు ఏవి ఉండవు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. సో ఏదో ఒక సమాచారం మేరకు వాళ్ళని పట్టుకోవడానికి స్పెషల్ టీంలు పెట్టడం జరిగింది. సో అదేవిధంగా ఈ రైడ్ లో భాగంగా నిన్న
మా ఎస్ఐ గారు, సిఏ గారు కలిసి దాదాపు 4,58,000 ఇక్కడ కనిపిస్తున్నటువంటి అమౌంట్ ని సీజ్ చేయడం జరిగింది. అలాగే 6 దగ్గర నుంచి 6 సెల్ ఫోన్లు, ఆ సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వీటిని FSL అథారిటీస్ కి పంపించి ఈ బెట్టింగ్ కి సంబంధించిన అమౌంట్ ఎవరెవరు కొట్టారు ఏంటి అనేది మేము దానిలో భాగంగా కూడా తెలుస్తాము. అదే విధంగా ఈ ల్యాప్టాప్ లెనోవా కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ రీసెంట్ గా చూస్తే సమ్ వీరాచారి బ్రహ్మాచారి అనే ఒక అతను వీరాచారి శేఖర్ ఆచార్య అంటారు అతను. బహుశా అతను రీసెంట్ గా దర్శి పోలీసులు కూడా అరెస్ట్ చేశారు అతన్ని. యాక్చువల్ గా అతను నర్సాపేట పట్టణం అని చెప్తున్నారు. అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అతను వచ్చిన తర్వాత అతని శిష్యులు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. అతను బయటకు వస్తానే అతని శిష్యుల్ని, అలాగే ఇప్పుడు ప్రస్తుతం మా టీములు కూడా హైదరాబాదు, బెంగళూరు తిరుగుతా ఉన్నారు. ఎవరు దొరికినా తీసుకొచ్చి మొత్తాన్ని ఈ కేసులోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది నాన్ బెయిలబుల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద పెడతా ఉన్నాము. వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వీళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. వీళ్ళని ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద బుక్ చేసి ఈరోజు కోర్టుకి పెట్టి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరలా వీళ్ళని రిమాండ్ లో నుంచి పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తిగా విచారణ చేసి వీళ్ళ నిన్న అరెస్ట్ చేయడం వల్ల మాకు టైం లేకుండా అయిపోయింది. అందువల్ల ఇమీడియట్ గా రిమాండ్ చేస్తున్నాము. తప్పనిసరిగా వీళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ ద్వారా మరలా ఇంకా ఎవరెవరు ఉన్నారు, మన నర్సాపేట పట్టణమే కాదు, గుంటూరు కాదు, ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పికప్ చేసి వీలైనంత వరకు ఈ క్రికెట్ ఈ బుకీల యొక్క ఆటలను కట్టేయడానికి ప్రయత్నం చేస్తాం మేము.